మన విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని, మనం చేస్తున్న పోటీ భూములకు పట్టాలు వస్తాయని, నిరుద్యోగులకు లోన్లు వచ్చి మనం బాగుపడతామని మరి తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొన్నాం. రస్తారోకో చేసినాం, ధర్నాలు చేసినాం, మార్చిపోయినాం, బాష్ప గోళీలు తిన్నాం, మానవ ఆహారాలు చేసినాం, వంట వార్పులు చేసినాం. తెలంగాణ వచ్చింది. సకల జనములు సంపన్న వర్గాలు కొట్లాడి మరి 1300 మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనకు వాగ్దానం చేసింది తప్ప ఎస్టీ హోదా ఇవ్వలేదు. 2017 16 తారీఖు ఫిబ్రవరి రోజు అసెంబ్లీ సాక్షి వాగ్దానం చేసినప్పుడు మనకి ఎస్టీ హోదా వస్తుందని చెప్పేసి మనం ప్రతి గ్రామం లోపల మరి పాలాభిషేకాలు చేసినాం, పటాకాలు కొట్టినాం, సీట్లు పంచినాం. అక్కడికే పరిమితమైంది, మనకు ఎస్టీ హోదా రాలేదు. మళ్ళీ రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అయితే అయిపోయింది, మాకు సమయం దొరకలేదు, ఒక్కసారి గెలిపింది, మళ్ళీ తప్పకుండా మీకు ఎస్టీ హోదా ఇస్తామని చెప్పేసిండు. మళ్ళీ రెండోసారి కూడా నమ్మినాం, ఆయనకే పని చేసినాం. మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ కోనప్ప ఎమ్మెల్యే అయిండు. అయిన తర్వాత కూడా మనకు ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది, మనం తిప్పుకుంటూనే ఉన్నారు, కానీ ఎస్టీ హోదా ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 తారీఖు రోజున ఏదైతే గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంచుతుందో అందులో మాలి కులస్తులకు కూడా ఎస్టీ హోదా కల్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినా లేదా, తీర్మానం చేసినా లేదా, చేసిండు. అప్పుడు కూడా మనం సంబరాలు చేసుకున్నాం. కానీ ఏమైంది, 6 నెలల టైం ఉండే ఆయన ప్రమాణం చేసిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపినని చెప్పిండు, మాయ మాటలు చెప్పిండు, పంపిండు తెలియదు. మరి ఒకవేళ కేంద్రానికి పంపినట్టయితే మరి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ తరఫున ఎవరైతే మరి పాలవాయి హరీష్ రావు నిలబడ్డాడో వాళ్ళ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయింది, ఇక్కడ వాళ్ళ అమ్మ ఒకసారి ఎమ్మెల్యే అయింది. మరి మన కోసం కేంద్రంలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఆ ఎస్టీ హోదాను మన పార్లమెంట్ లో ఎందుకు పాస్ చేయలేదు అంటే మన మీద ఈ ఎల్వ దొరలకు కానిచ్చు, ఈ ఆంధ్ర దొరలకు మన మీద ప్రేమ లేదు. ఎందుకంటే మనం ఎప్పటికీ బిచ్చాయాలి కానీ ఉండాలి, కూలీ నాలు చేసుకుని బతకాలి. మనకి ఎస్టీ హోదా వస్తే ఆర్థికంగా బాగుపడతాం, మన పట్టాలు వస్తాయి, పోటీలకు ఉద్యోగాలు వస్తాయి. మనం బాగుపడితే ఎన్నికలు వచ్చిన వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకు 500లకు మనం తల వంచి ఓటు వేయం కదా. ఎప్పటికీ మనం బిచ్చగాలనుకుంటేనే ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మనకు 1000 రూపాయలు ఇచ్చి, మందిచ్చి, మటన్ తినిపించి, మాయ మాటలు చెప్పి, బోర్లు కొనిచ్చి, చిన్న చిన్న రిపేర్లు చేసి మన ఓటుతో మరి సీట్లు ఎక్కి కోట్లు సంపాదించే పనులు ఉన్నారు తప్ప మాలి కులస్తులు ఎటువంటి ప్రేమ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిపాలించినా కూడా మనం ఎస్టీ హోదా రాకపోవడమే దీని నిదర్శనం. ఈ రోడ్ లెవెల్ కావాలి, నాలీ లెవెల్ కావాలి, చిన్న చిన్న పనులు గవర్నమెంట్ పరంగా మౌలిక వసతులు ఆటోమేటిక్ అవుతాయి. కానీ మాకు ఏదైతే ఎస్టీ హోదా కావాలో దాన్ని చేయలేదు. కాబట్టి నేను ఒక మాలి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ప్రతినిధిగా నేను చెప్తున్నా, ఈ దొంగలకు, ఈ ఆంధ్ర దొరలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న దొరలకు, ఈ వెనుమ దొరలకు ఒక్క ఓటు కూడా వేద్దని చెప్పేసి మన సంఘ పరంగా తీర్మానం చేసుకున్నాం. సంఘ పెద్దలు మనం కలిసి తీర్మానం చేసినాం. దాని ప్రకారమే మరి సార్ మాకు వాగ్దానం చేసిండు. ఒకవేళ ఎస్టీ హోదా వస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి మాట తింపి నా పైసలని ఖతం చేసి లాస్ట్ ఇంటికి అని చెప్పిండు. దానికోసమే మరి ఈ దొరల పార్టీలు మనం మోసం చేస్తాయి. ఇలా బీసీల మీద ఎటువంటి ప్రేమ లేదు, వాళ్ళ అగ్రవర్ణాలే పరిపాలిస్తారు బీజేపీ నుండి. కాబట్టి హరీష్ రావు కావచ్చు, ఈ దొర ఏదైతే మనం దోసుకున్నాడు, సిరిపుడతారు అడ్డ కూడా దోసుకున్న మన ఏదైతే దొర ఆంధ్ర దొర కోనప్ప కూడా ఓటేయద్దు. మీ అమూల్యమైన ఓటును మన సార్కి వేస్తే సార్ గెలిచినట్టు కాదు, సార్ గెలిస్తే మనం అందరం గెలిచినట్టు. సార్ ప్రతి మీటింగ్ లో చెప్తాను, సారు గెలిస్తే ప్రతి ఓటరు, ప్రతి కూలీ చేసేటోడు, ఆటో నడిపేటోడు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయినట్టే అని చెప్తాను. కాబట్టి దయచేసి ఆలోచించుంది. ఓటు చాలా విలువైంది. వాళ్ళు డబ్బులు ఇస్తారు, చిన్న చిన్న పైసలు ఇస్తారు, మనకు త్వరలో వాళ్ళకు గురి చేస్తారు. అవన్నీ పక్కా పెట్టేసి తీసుకోవాలి, ఇస్తే మన డబ్బే. కానీ ఓటు మాత్రం దయచేసి మీకు కాలు నొక్కి చెప్తున్నా. ఎలక్షన్లు వస్తే 500 1000 రూపాయలు ఇస్తారు, రోడ్డు తెప్పించుకుంటారు, మళ్ళీ 5 సంవత్సరాలు కనబడతారు. ఇక్కడ వాస్తవమా కదా? ఇలా మరి ఇన్ని 2,10,000 ఓటు ఉన్న ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. 50 30 కొంపాలలో 20 10 కొంపాలు ఉన్న వాళ్ళకు 3 పార్టీలు టికెట్లు ఇచ్చినాయి. అట్టిగా వాడుకుంటారు, మాకు బానిసలుగా వాడుకుంటారు తప్ప వాళ్ళు కుర్చీలు పెద్ద కుర్చీలు చిన్న కుర్చీలో కూర్చొని బిడ్డ ముంగట, ఇక్కడ మెయిన్ కుర్చీలో కూర్చోవద్దని చెప్తారు. దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాలి. పాల్వాయి హరీష్ బాబు, కోదేరు కోనప్ప, రాగి శ్రీను వీళ్ళెవరు కూడా వేరు కాదు. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కటే తోడు దొంగలు ముగ్గురు కూడా. ఇలా పాల్వాయి హరీష్ బాబుది బీజేపీ పార్టీ, కల్వకుంట్ల కవితమ్మది బీఆర్ఎస్ పార్టీ. ఈ కోదేరు కోనప్ప ఏం చేసిండు, ఆ పాల్వాయి హరీష్ బాబుది కుట్ర ఖాళీ చేపియాలని చెప్పి 10 సార్లు కంపెనీలో ప్రెషర్ ఇస్తే ఈ పాల్వాయి హరీష్ బాబు చుట్టాం కదా, కవితమ్మకి చెప్తే కవితమ్మ కోనప్ప ఫోన్ చేసింది. 2.5 సంవత్సరాల ముందు అక్కడ ఉండే నేను కోనప్ప దగ్గర కారులో ఉండగా కవితమ్మ ఫోన్ చేసి ఏం కోనప్ప మా హరీష్ బాబు వెంబడి ఎందుకు పడ్డామని చెప్పి. అంటే ఎంత ప్రేమ, వాళ్ళు ఎక్కడున్నా ఒకటి, మేము గొర్రెల లెక్క పిసోళ్ళ లెక్క కొట్లాడుకుంటాం, జై జై అని మోసుకుంటాం. వాళ్ళ ముంగడపోయి ఎగురుతాండు, ఆ దేకిలింగ్ అని ఎగురుతాడు అన్నారు అందరూ పోయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ విశ్వప్రసాద్, కొక్కిరాల విశ్వప్రసాద్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. హరీష్ బాబుది బీజేపీ పార్టీ. ఆ కొండపల్లి జైలుకి పుడితే
ఈ కొక్కినాల విశ్వప్రసాదరావు బిల్లు కోసం పోతాడు. అరే వాళ్ళు ఎక్కడున్నా ఒక్కడే, మనం గొర్రెలకి ఎందుకు కొట్లాడుకున్నాం, మనం పిచ్చోళ్ళ లెక్క కొట్లాడుకుంటాం. అందుగురించే వాళ్ళందరూ ఒక్కడే. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇలా పాల్వాయి హరీష్ బాబుకి వెళ్తే రమణారావు, అశోక్ రావు, మళ్ళీ దొరల రాజ్యం వస్తుంది. మళ్ళీ ఈ ఆంధ్రోడు కోరప్పగాడికి వెళ్తే మన ఆంధ్ర బాబుల రాజ్యం వస్తుంది. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెళ్తే ఎవరు రాజ్యం వస్తుంది? మన రాజ్యం వస్తుంది, మన అందరి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది, గరీబ్ రాజ్యం వస్తుంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇవాళ కండువా వేసుకున్న చూడు, పూలే ఫోటో ముందు మీద ఉన్న చూడ, కండువా చూపెట్టు. ఆ బీజేపీ కండువా ఒకసారి చూడండి, ఆ టీఆర్ఎస్ కండువా చూడండి, ఆ కాంగ్రెస్ పార్టీ జెండా చూడండి, ఎవరి ఫోటోలు ఉంటాయి. ఇది మహానీయుల పార్టీ. జ్యోతి బాపులే, సావిత్రిబాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఆశయాలతోటి నడిచే పార్టీ. మనం పిషోర్ లెక్క వాళ్ళ దగ్గర పనిచేస్తాం. బలమైన నాయకుడు లేడు కాబట్టి చేసినాం ఇన్ని సంవత్సరాలు. నేనుగా చేసినా, మీరు అందరు చేసిన తిరుపతి తాలూకా ఇవాళ బలమైన నాయకుడు వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అడిషనల్ డీజీపీ వీళ్ళ భయపెట్టించుడు కోదేరు కోరపగల సూర్యనారాయణ వచ్చినా ఏం చేయలేడు. ఇక్కడ నేను చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలుచుకుంటే ఇలా పుట్టగదులు మిగిలింది చెప్తున్నా. మీరు దయచేసి అందరు కూడా అవకాశం ఇవ్వండి. మీ రాజ్యం తెచ్చుకోండి, మీ చేతిలో ఉన్నది మీ రాజ్యం. తెచ్చుకున్నారు, మీరు తెచ్చుకుంటారా లేకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుదామా, అది మీ చేతుల్లో ఉన్నది. దయచేసి వాడు ఎన్ని మంది పాటలు పంపినది వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. అన్ని కూడా వచ్చిన లేదు తాగలేమో కానీ వచ్చిన వాడు పంపిణీ నేర్పుతాడు ఏమన్నా లేదు. అన్ని ఊర్లలో 15, 20, 30, 40 ఆటలు పంపిండు రిమ్మల పోయి వేయాలని చెప్పి. అది ఏం చేసినా ఎంత రిమ్మల పోయినా ఏనుగే చూడండి బరాబర్ ఏనుగు పట్టణం చేస్తుంది. ఎంత పట్టణం ఏనుగు పట్టుకుంది, ఏనుగు గుర్తుకే. ఓకే, థ్యాంక్ యూ. పోయి నాకు ఓటేయకపోతే ఓటేయకూరి కానీ బీజేపీకి వేయండి, బీఎస్పీకి వేయకండి అని చెప్పిండండి. అంటే దాని అర్థమైంది, మహాత్మా జ్యోతిరావు పూలేకు ఓటేయొద్దు, సావిత్రిబాయి పూలేకు ఓటేయొద్దు, మీరు బీజేపీకి వేయండి కానీ బీఎస్పీకి మాత్రం వేయకండి అని చెప్తున్నారు. అలాంటి దొంగలను, అలాంటి దుష్టులను మన గ్రామంలోకి ఎట్లా రాణిస్తాం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. గత 2 సంవత్సరాల నుంచి మొత్తం కూడా సిర్పూర్ నియోజకవర్గం అంతా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కొమరం భీమ్, ఛత్రపతి శివాజీ వీళ్ళందరి వాదాన్ని గ్రామాన తీసుకుపోతున్నాం. రేపు లేదా ఎల్లుండి మన భవితవ్యం తేలబోతున్నది. ఈ డబ్బాలో 2వ స్థానంలో ఉన్న ఏనుగు గుర్తుకు మీరు ఓటేస్తేనే మన మహాత్మా జ్యోతిరావు పూలే రాజ్యం రాబోతున్నది. మన మాలీ సోదరులకు ఎస్టీ హోదా రాబోతున్నది. మీరు మళ్ళీ కోరప్ప చెప్పిన మాటలకు, పాల్వాయి హరీష్ బాబు చెప్పిన మాటలకు మరి మన ఓటును నమ్ముకొని మేస్త్రి పని చేస్తున్నారు. కానీ మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా కొత్త కంపెనీలు చాలా తీసుకొచ్చి మన యువత ఆ కంపెనీలో పనిచేసే విధంగా తయారు చేస్తాం. పోడు భూములకు పట్టాలు కేవలం ఎస్టీ సోదరులకే ఇస్తున్నారు. బీసీలకు, ఎస్సీలకు కూడా మరి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. దాని కొరకే మీరందరూ కూడా ఒక్కసారి మన బహుజన్ సమాజ్ పార్టీ, మన అందరి పార్టీ, మన మహనీయుడు మహాత్మా పూలే ఆశయాల మేరకు నిర్మించబడ్డ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, నేను ఒక విషయం చెప్తా మీకు. నేను ఉత్తరప్రదేశ్ పోయినా, మహారాష్ట్ర పోయినా, మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే గారి సన్మానం ఎట్లా ఉందో నేనైతే చూడలేదు. ఏ గ్రామంలో కూడా పెద్దగా మహనీయుడి విగ్రహాలు కానీ, సావిత్రిబాయి పూలే విగ్రహాలు కానీ పెద్దగా కనిపించవు. కానీ ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్లో లక్నో నడిపట్టిన గోమతి నగర్ పార్క్ లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎంత పెద్దగా ఉంటుంది అంటే మెడ ఇరిగిపోతుంది, అంత పెద్ద కట్టింది బైంజీ కుమారి మాయావతి గారు. సిర్పూర్ తాలూకాలో అలాంటి విగ్రహాన్ని మనం పెడదాం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కేసీఆర్ ఎట్లయితే 125 అడుగుల విగ్రహం పెట్టిండో సిర్పూర్ లో మనమందరం శ్రమదానం చేసి మన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ బంద్ అయింది. ఇక చూడండి, ఇక్కడ చాలా ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి.
మొత్తం ప్రైవేట్కి పోతున్నారు. మరి ఇక్కడ కూలీనాలు చేసుకునే జనం ప్రభుత్వ స్కూల్ లేకపోతే ఎక్కడ పోయి చదువుకుంటారు? అందుకొరకే మిత్రులారా అది కూడా తప్పకుండా తెప్పిద్దాం. కానీ ఒక్కటే రిక్వెస్ట్, వాడిచ్చే 10,000కు, వాడిచ్చే 10 పవలకు, వాడిచ్చే